మాజీ మంత్రి అంబటి రాంబాబు మొత్తం జైలు జీవితం గడిపిన తర్వాత కూడా మళ్ళీ అదే ప్రవర్తన, అదే తీరు. ఈరోజు బెయిల్ మీద బయటకు వచ్చిన అంబటి రాంబాబు గుంటూరుకి ర్యాలీగా వెళ్తూ దారి మధ్యలో మొత్తం కూడా బేకర ధ్వనులు, మొత్తం ట్రాఫిక్ జామ్లు కావచ్చు, సాధారణ ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కావచ్చు, వీటన్నిటి మీద మరొకసారి ప్రజలు కావచ్చు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్ధమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. అంబటి రాంబాబు తీరేంటండి? ఒక పక్క ఎందుకు మాకు ర్యాలీకి చేసుకుంటే తప్పేంటి, ఒక పక్క గుంటూరు హైవే మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే పోలీసుల మీద వాగ్వాదం దిగుతున్నాడు. అంటే పోలీసులు మీకు ర్యాలీకి పర్మిషన్ లేదు, ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పినందుకు వాళ్ళ మీద మొత్తం తిరగబడి అక్కడ మొత్తం కూడా ఇప్పుడు చాలా కిలోమీటర్ల కొద్దీ సాధారణ ప్రజలు, ప్రయాణికులందరూ ఇబ్బంది పడుతున్నారు. ఏమంటారు? మీరేం చేయాలి? అప్పుడు వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పడేయాలి కదా, ఇంకా ఆలోచిస్తారు ఎందుకు? మళ్ళీ ఏమన్నా అంటే రూల్స్ అంటారు. అందుకని ఇలాంటి వాళ్ళకి చేతలతోటే చెప్పాలి సమాధానం, మాటలతో కుదరదు. సామధాన భేద దండోపాయాలన్న కొంతమందికి సామాలు దానాలు కుదరవు, భేదాలు దండోపాయాలు కుదురుతాయి. ఆ కోవకొస్తారు వైసీపీ వాళ్ళందరూ. కాబట్టి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మీరు వినాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి సూత్రము సూక్తి ఏంటి? ఎవరైనా జైలుకి వెళ్ళొస్తే వాళ్ళు సీఎంలు అవుతారు. ఇప్పుడు ఏమన్నా అంబటి నేనే సీఎం అనుకుంటున్నాడా? మీకు ఏమైనా జై సీఎం అని ఏమైనా కేకలు వినిపించాయా? అది నేను అడుగుతున్నాను. ఇది చాలా ఆలోచించాల్సిన అంశం. ఇవాళ ఇంత రెచ్చిపోతున్నాడు అంబటి రాంబాబు అంటే ఇంత ధైర్యం ఎలా వచ్చింది అంటే, నేను కాబోయే సీఎం అని అనుకుంటున్నాడా? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు కాపుల కార్డు వాడాడు, కుల కార్డు. సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పరామర్శించాడు. దాంతో ఈయన కొంచెం ఛాతి విరుచుకుని అబ్బో నేనే నెక్స్ట్ సీఎం అనుకుంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి ఇది. ఎందుకంటే ఇది చాలా డేంజర్. మీరేమో కాపు ఓట్ల కోసం చూస్తే ఈయనేమో మొత్తం ఆంధ్రప్రదేశ్ నాదనుకుంటున్నాడు. ఈయన నెక్స్ట్ నేనే సీఎం అనుకుంటున్నాడేమో. అందుకే అంత రెచ్చిపోయి ఆయన ఏమంటున్నాడు, నేను నడిచి వెళ్తానన్నాడు. అంటే నేను ఇప్పుడు హీరో అయిపోయాను అనుకుంటున్నాడు. నిన్నటి వరకు జీరోగా ఉన్న అంబటి రాంబాబు ఇవాళ హీరో అయ్యాను ఎందుకు అనుకుంటున్నాడు? నేను అంటే ఆయన చాలా ఏదో గొప్ప పని చేసి జైలుకి వెళ్ళాను అనుకుంటున్నాడు. అంటే మహిళల్ని బూతులు తిట్టడం అనేది చాలా గొప్ప పని. ఒక ముఖ్యమంత్రిని బూతులు తిట్టడం అనేది చాలా గొప్ప పని. మీకు అర్థమైందా? సో అందుకని ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, శభాష్ అంబటి భలే తిట్టావు, ఇంకా కొంచెం బాగా తిట్టు, నీకు ఎలివేషన్ ఇస్తానంటాడేమో. అంటే నెక్స్ట్ టైం అంబటి రాంబాబు జైలుకి వెళ్తే అప్పుడు ఇంటికి వెళ్లకుండా జైలుకి వెళ్ళి పరామర్శిస్తాడేమో. కానీ ఇక్కడ అంబటి రాంబాబు ఆలోచించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది శాశ్వతం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రేమ నిజం కాదు. ఆయన నా కులం కార్డు కోసం నన్ను వాడుకుంటున్నాడు. ముద్రగడ పద్మనాభరెడ్డి పరిస్థితి ఏమైందో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. రేపొద్దున నేను అంతకంటే ఘోరంగా అయిపోతానేమో. ఇవన్నీ కూడా అంటే ఈయనకి ఇంకా అనుభవ రాహిత్యం కనిపిస్తుంది అంబటి రాంబాబుకి, ఆవేశం తప్ప. ఇవాళ పబ్లిక్ని మీరు ఇబ్బంది పెడితే, మీరు అసలే సత్తెనపల్లి మనిషి, మీరు గుంటూరుకు వచ్చారు. గుంటూరు వాసులను ఇబ్బంది పెడితే మీరు ఏమైపోతారో ఒకసారి ఆలోచించుకోండి. ఏమైపోతాడు అంబటి రాంబాబు? అసలు రేపొద్దున ఒక్కడైనా ఓటేస్తాడు ఆయనకి? అది నేను చెప్తున్నా. ఇప్పటికే అసలు వైసీపీ వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. అసలు వైసీపీ అంటే ఎక్కడుందో కూడా అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఎవడు గుర్తుపెట్టుకోవాలా? ఎందుకంటే 11 మందిని గెలిపించుకున్నాక ఒక్కళ్ళు కూడా ఇంతవరకు వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళారా? ఎవరన్నా వెళ్ళారా? లేదుగా. గుంటూరు అంబటి నియోజకవర్గం కాదుగా. విడుదల రజనీ గారినేమో కదా నిలబెట్టారు ఇక్కడ లాస్ట్ టైం కదా. అంటే నాకు గుర్తున్నంత మటుకి చిలకలూరుపేట నుంచి ఇక్కడ పంపిస్తేనే కదా, మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకెక్కడికి తెనాలికి ఎక్కడికో పంపిస్తానంటేనే కదా ఆవిడ ఆలోచనలో పడింది. అంటే నేను అనేది ఏంటంటే, మీ నియోజకవర్గం కాని నియోజకవర్గానికి వచ్చి ఇంత గొడవ చేస్తున్నారంటే ఇది ప్రజలు సహిస్తారా? ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి? మీరు తప్పు చేసి జైలుకి వెళ్ళొచ్చి సిగ్గు లేకుండా నేను నడుచుకుంటూ వెళ్తాను, ప్రజల మద్దతు నాకుంటుంది అని 10 మందిని పెట్టుకుని జై అంబటి రాంబాబు అంటే ఏం స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు ఆయన? లేదు ఎవరిని రక్షించాడు ఆయన? ఎవరికి మంచి చేశాడు? ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళి రావటం అనేది మీరు సంబరాలు చేయటం ఏంటి అసలు? అది ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే సిగ్గుండాలి. నేను ఒక మహిళని తిట్టి నేను జైలుకి వెళ్ళాననే జ్ఞానం లేకపోతే ఎట్లా? వాళ్ళ అమ్మాయిలు కూడా ఆలోచించాలి కదా. అంబటి రాంబాబు గారు అమ్మాయిలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే నా తండ్రి తప్పు చేశాడని ఎవరిలోనూ లేదు. ఆయన ఏం మాట్లాడాడో ఎవరు మాట్లాడటల్లా. ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, విషయాన్ని పక్కకు పెట్టేసి వేరే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి అంటే నిందలు నిష్ఠూరాలు ఇవే. అసలు విషయం పక్కదారి పడుతోంది. మా నాన్నగారు తిట్టారు, అలా తిట్టకూడదు, మహిళల్ని తిట్టారు, నేను కూడా ఒక మహిళనని ఏ కూతురైనా అనుకుందా? తప్పు కదా అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తే మీకు అన్న కొమ్ములు వచ్చాయా? ఏముంది? జగన్మోహన్ రెడ్డికి విలువ లేదు ఇవాళ, ఇంకా మీకేముంటుంది? అందుకని ఇంట్లో వాళ్ళైనా సరే, తల్లి కానీ తండ్రి కానీ అక్క కానీ అన్న కానీ తమ్ముడు కానీ చెల్లి కానీ తప్పు చేస్తే నిలదీయాలి. ఇంకా మనం కొంచెం మనుషులుగా మిగలాలి. అంటే మనం సమర్థించకూడదు తప్పుని.
అది చాలా తప్పు. ఆడపిల్లలు అయ్యి ఉండి మహిళలను తిడితే సమర్థించారంటే రేపొద్దున మీకు టికెట్ ఇచ్చినా మీరు గెలవరు, అది గుర్తుపెట్టుకోండి. అందులో గుంటూరు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, గుంటూరు వాళ్ళకి తెలిసి ఏం చేయాలో. కాబట్టి మన అంబటి రాంబాబుకి చెప్పేది ఏంటంటే మీరు ఒళ్ళు కొంచెం దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. మీరేదో రెచ్చిపోయి అక్కడ భోజనం బాగాలేదు, సదుపాయాలన్నీ బాగున్నాయి కానీ మీరు భోజనం చేయడానికి వెళ్ళారా జైలు కంటే? ఇంట్లో భోజనం చేయట్లేదా? చాలా డబ్బు ఉందన్నారు కదా, డబ్బు దాచుకుంటున్నారు అన్నం తినకుండా? మనకు అర్థం కాల. కాబట్టి ఏది ఏమైనా అంబటి రాంబాబుకి చెప్పేది ఒకటే, మీ ఫ్యూచర్ ఆలోచించుకుని మీరు వైసీపీలో కంటిన్యూ అవుతారా, వైసీపీని వదిలేస్తారా, కొత్త పార్టీలోకి వెళ్తారా అనేది ఆలోచించుకోమని చెప్తాను. ఓకే, మరో పక్క అంబటి రాంబాబు జైలు తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి నేను బాత్రూంలో కింద పడ్డ దెబ్బలే కానీ నాకు అంత బాగానే ఉందని చెప్పేసి ఆయనే చెప్పడం జరుగుతుంది. ఏమంటారు? మరి కవరేజ్ ఎందుకో మనకు తెలియదు. పోలీసులు కొట్టారని చెప్తే పరువు పోతుందనా, లేదా పోలీసులు కొట్టలేదనా? ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు లోకేష్ పర్యవేక్షించారు నన్ను జైల్లో ఎలా ఉన్నానని. కానీ ఇక్కడ నేను ఒకటి చెప్తా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా వీడియోలో కొడుతుంటే చూసి ఆనందించలేదుగా ఎవరు? 3rd డిగ్రీ ప్రయోగం చేస్తుంటే రఘురామకృష్ణంరాజుని గుండెల మీద కూర్చుని వీడియో చూపించాడు కదా పివి సునీల్ కుమార్. అట్లా కాదు కదా, అలా ఎవరు చేయలేదు కదా. ఎందుకంటే ఇక్కడ అంత నీచంగా ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ. మనం చెప్తున్నది అది. కాబట్టి అంబటి రాంబాబు గారు కవరేజ్ చేసుకుంటున్నారు, మంచిదే, కనీసం మీ పరువు నిలబెట్టుకోవటానికి. మహిళలను తిడితే ఎవరిని కూడా వదిలిపెట్టద్దని మనం చెప్తాం. మరి అయితే ఇప్పుడు అంబటి రాంబాబు గారు అంటే ఇప్పుడు గతంలో లాగానే ఉంటారు, ఏమన్నా మారుతారా జైలుకి వచ్చారు కాబట్టి? కొంచెం రెచ్చిపోతాడు కొన్ని రోజులు, చూడండి కావాలి. ఇంకొంచెం రెచ్చిపోతాడు. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మా ఇంటికి వచ్చాడు కాబట్టి నాకు ఇంకొంచెం 2 కొమ్ములు ఎక్కువ వచ్చాయి అనుకుంటాడు. కానీ రేపటి నుంచి వరుసగా స్టేట్మెంట్లు ఇస్తాడు, ప్రెస్ మీట్లు పెడతాడు, జగన్మోహన్ రెడ్డిని మించి అరుస్తాడు. నేనే సీఎం అనుకుంటాడు, ఇవాళ కలలు కంటూ ఉంటాడు ఆయన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.